ఎండుమిర్చి పంటకు గిట్టుబాటు దక్కక తీవ్రంగా నష్టపోతున్నామని ఏలూరు జిల్లాలోని మిర్చి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో 23,000 ఉన్న క్వింటా మిర్చి ధర ప్రస్తుతం 9,000 నుంచి 13,000 రూపాయలకు పడిపోయిందని వాపోతున్నారు. ధర లేకపోవడంతో కోల్డ్ స్టోరేజీలకు తరలిస్తున్నామని, దళారులు బాగుపడుతున్నారని, కనీసం క్వింటాకు 20,000 గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతున్న మిర్చి రైతుల ఆవేదనపై మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ ధర్మాజీగూడెం మిర్చి చేను నుంచి అందిస్తారు. ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా కూడా మిర్చి రైతుల ఆవేదన అనేది కూడా బయటకు వస్తుంది. అటువైపు వైరస్, అటు జెమినీ వైరస్ కానీ, తెల్ల వైరస్ కానీ, ఇలాంటి వైరస్ తెగుళ్ల బెడదను తట్టుకొని అటు సీడ్ నుంచి ఈరోజు దిగుబడి వరకు కూడా మిర్చి సాగు అనేది వచ్చింది. దాదాపు క్రమక్రమేణా ఈ ఏపీలో మిర్చి సాగు తగ్గిపోతుంది. ఈ సంవత్సరం 1,00,000 వరకు కూడా ఎకరాల్లో సాగు తగ్గిపోయి ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 4 లక్షల ఎకరాల వరకు కూడా ఈ సాగు చేశారు. ప్రస్తుతం మనం ఏలూరు జిల్లాలో ఉన్నాం. ఏలూరు జిల్లాలో కూడా ఇప్పటి వరకు 10,000 ఎకరాల్లో మాత్రమే ఈ ఏడాది మిర్చి సాగు చేయడం అయితే జరిగింది. మరి ఈ తరుణంలో మార్కెట్లోకి వచ్చేసరికి కూడా ప్రస్తుతం దిగుబడి వచ్చినటువంటి పంటను అమ్ముకునేందుకు రైతులు ప్రయత్నాలు చేస్తుంటే ఆ మిర్చికి సంబంధించి గిట్టుబాటు ధర అనేది ధర లేకపోవడం, మద్దతు ధరను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించకపోవడంతో ఈరోజు పూర్తిగా మార్కెట్లో రైతులకు ఆ ధర దక్కడం లేదనేది కూడా ఉంది. మరి ప్రస్తుతం ఎంత ధర ఉంది, ఎంత ధర వస్తే వారికి గిట్టుబాటు అవుతుందనేది ఇక్కడ రైతులు ఉన్నారు ధర్మాజిగూడ ప్రాంతం నుంచి. చెప్పండి, అంటే ఈరోజు మార్కెట్కి వెళ్తే మిర్చికి ధర అందట్లేదు అంటున్నారు. అసలు ఎంత ధర ఉంది ఇప్పుడు, ఎంత ఉండేది? ఎంతండి 13,000 పడుతుంది. 13,000 ధర ఈ ఎక్కడ పెట్టడం ఉండేది? 10 గంటలు 12 గంటలు పండుతుంది. ఈ నల్లి, తామర పురుగు వీటి వల్ల వాటి ముందు కొట్టే కొట్లు కూడా మాకు ఎంత బుడ్డి 20 గ్రాములు 40 గ్రాముల బుడ్లు 1,100 2,000 పడిపోతుంది. దగ్గర 1,50,000 దాకా ఈ పై ముందులు అయిపోతుంది. 1,00,000 రూపాయలు. ఈ పెట్టుబడులు, కట్టుబడులు, ఈ కూలీ పనులు కూడా కింటాకు వచ్చి 10,000 దాకా అవుతుంది ఖర్చు. ఇవన్నీ పెట్టినా కానీ మాకు మద్దతు ధర ఏదో ఒకటి చేయాలండి ప్రభుత్వం. అంటే ఇప్పుడు ఈరోజు రాజకీయ నాయకులు సాధారణంగా రైతులను ఆదుకుంటాం, తమ రైతు ప్రభుత్వం ప్రతి ప్రభుత్వం చెప్తూనే వస్తుంది. మరి మిర్చి రైతులకి ఒక గిట్టుబాటు ధర అనేది లేకపోవడం వల్ల ఏం సమాధానం చెప్తున్నారు నాయకులు ఏం చెప్తున్నారండి? ఎక్కడన్నా సమాధానం ఉంది? ఏ సమాధానం లేదండి. మమ్మల్ని పట్టించుకునే వాళ్ళే లేరు అసలు. పోగలం ఏదైనా గిట్టుబాటు ధర 20,000 అన్నా ఉంటే కథంతా మేము ఇది అవుతాం. ఒక్కొక్కరికి ఈ రేట్లు ఉన్నా కానీ 1,00,000-1,50,000 పోతుంది ఎకరానికి వచ్చి. అంత పోతే మరి ఏం చేయాలండి అసలు? మీరు చెప్పండి, అంటే ఎన్ని ఎకరాల్లో మిర్చి సాగు చేస్తున్నారు? అసలు పెట్టుబడి నుంచి దిగుబడి వరకు కూడా ఎంతవరకు ఖర్చు అయింది, ఎలా ఉంది ఇప్పుడు? మొత్తం 300 ఎకరం దాకా చేస్తున్నారండి. ధర్మాజిగూడెం ఒకటి ఎకరానికి వచ్చి 1,00,000 రూపాయలు 2,50,000 దాకా అవుతుందండి. ఇప్పుడు రేట్ ఎంత ఉంది? మీరు ఎంత రావాలో కోరుకుంటున్నారు? 12,500 13,000 అటు ఉందండి. అంటే చాలా మంది మహిళా రైతులు, అంటే ఇప్పుడు అసలు మీరు మిర్చి ఎంత కాలం నుంచి సాగు చేస్తున్నారు? సాగు చేయాలంటే ఎన్ని కష్టాలు? మా వారు పుట్టిన కాడ నుంచి మిర్చి సాగు చేస్తున్నారండి. మా వారికి ఇప్పుడు వచ్చి 35 ఇయర్స్ అండి. అప్పటి నుంచి మేము మిర్చి మీదే ఆధారపడి ఉన్నాం. అలాంటిది 2 ఏళ్ల నుంచి మిర్చి గిట్టుబాటు ధర రాక ఈ తెగుళ్ళ వల్ల నష్టపోయి చాలా బాధలకు గురయ్యి ఈ సంవత్సరం మిర్చి వేయడం మానేసి మొక్కజొన్న పెట్టుకున్నాము. మిర్చికి మద్దతు ధర అనేది లేదు. ఇక ఏసీలో వేసుకున్నా కానీ ఏసీలో కూడా రేటు రావట్లేదు. అన్ని రకాలుగా మేమే నష్టపోతున్నాం. పై మందులకి రేట్లు పెంచారు, కింద మందులు రేట్లు పెంచారు. మేము ప్రతిదీ కూలీలకి రేట్లు పెరిగినాయి. ప్రతి నిత్యావసర సరుకుల వల్ల కూలీలు కూడా అడుగుతున్నారు, మాకు ఏమి గిట్టుబాటు కావట్లేదని. మెయిన్ వ్యవసాయం చేసేవాడికి ఎటువంటి ఇది లేదండి. వ్యవసాయం భూమి ఉన్నవాడే నష్టపోతున్నాడు. కట్టుబడి చేసుకుంటున్నాం. ఒక 2 ఎకరాలు ఉన్న రైతు ఆ 4 ఎకరాలు వచ్చేదాని మీద పెట్టుబడి మీదేగా మేము బతికేది. మా భార్య పిల్లల్ని బతికిచ్చేది అదే కదా మా కుటుంబ ఆధారం. మా వారు ఇంకేం పనికి వెళ్ళరు, ఒక్క వ్యవసాయం తప్పనిచ్చి. అది కూడా మాకేమి గిట్టుబాటు ధర కాదు. రాజకీయ నాయకులు రైతే రాజు అంటున్నారు కానీ మాకు ఎటువంటి ఇది లేదు. ఏ ప్రభుత్వం అయినా రైతులను ఆదుకోవాలని కోరుకుంటున్నాం. ఎవరు వచ్చినా ఏం చేసినా మాకు కనీసం గిట్టుబాటు ధరను కల్పించాలని కోరుకుంటున్నాం. అదే 10-15 ఏళ్ల క్రితం కూడా మిర్చి ధర బాగుందని అప్పట్లో చెప్పేవాళ్ళు. ఇప్పుడున్న రేట్లు ఎలా పెరిగిపోయాయి? ఇప్పుడు అన్ని ఖర్చులు పెరిగిపోయినాయి కండి. అప్పుడు ధరను బట్టి అప్పుడు మినిమం బాగానే ఉంది కాబట్టి ఇక మేము సాగుకు అలవాటు పడి సాగు చేస్తున్నాం. ఈ రోజున మాకు గిట్టుబాటు ధర రావట్లేదు. దానికి సరిపడా మేము పెట్టుబడి ఎక్కువ పెట్టాల్సి వస్తుంది, రాబడి మాకు తగ్గిపోతుంది. మేమేం చేయగలం? ఇప్పుడు ప్రతిదీ అందరూ ఉద్యోగాలు చేసుకుని బతకలేరు కదా. దీని మీద ఆధారపడి కొన్ని వేల జీవితాలు ఉన్నాయి రైతు వాళ్ళు, కూలీల వర్గంగా కానీ రైతుల వర్గంగా కానీ. మమ్మల్ని ఏదైనా సరే ప్రభుత్వం ఆదుకొని, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆదుకుని మమ్మల్ని ఏదో ఒక ఇది చేయాలని కోరుకుంటున్నాం. అదే మేము ఏదైనా మా ఆవేదన
అర్థం చేసుకోవాలి. ఈ ప్రాంతంలో ఇటు మెట్ట ప్రాంతం లేదంటే అటు ఏజెన్సీ ప్రాంతంలో ఎక్కువ పత్తి మిర్చి ఇలాంటివి సాగు చేస్తూ ఉన్నారు. పత్తి, మిర్చి, సాగులో మీకు ఎలాంటి ఇబ్బందులు వస్తాయి? వైరస్లు తెగుళ్ళు కూడా వస్తున్నాయి. అలాంటప్పుడు తెగుళ్ళు, నీళ్ళ కొరత అన్నిటికి మేము నెట్టుకుని అన్నిటిని దిగమింగి కూడా చేసినా కానీ పంట పండించినాక మాకు పంటకి కనీస ధర రావట్లేదు. అదే మా బాధ, ఆవేదన. కనీసం దానికి సరిపడా రేట్ అన్నా కలిస్తే మాకు ఆనందంగా ఉంటుంది. దానికి కూడా రేటు రావట్లేదు. మేమేం చేయగలం? ఈ బస్తాలు ఇవన్నీ తొక్కుడికి వెళ్ళేసరికి బోల్డ్ మాకు రేట్లు ఖర్చు అవుతుంది. మగవాళ్ళకి తెలిసిద్ది, మాకేం తెలిసిద్దండి పెట్టుబడి పెట్టేవాళ్ళకి. ఇంట్లో మాకు తెచ్చి ఇస్తేనే కదా మేము ఏదైనా చేయగలం. వాళ్ళు అప్పులు చేసి వడ్డీలు కట్టలేక వాళ్ళు బాధలు పడుతున్నారు. అది ఇక్కడ చూసినా కదా మిర్చి రైతుల ఆవేదన అంతా ఇంత కాదు. మనం చూస్తున్నాం ప్రస్తుతం అయితే ఏలూరు జిల్లాలో 10,000 ఎకరాలు సాగు అవుతుంది. అందులో ఒక ధర్మాజిగూడెం ప్రాంతంలోనే 300 ఎకరాల వరకు సాగు అవుతుండగా జిల్లాలో అత్యధికంగా కుక్కునూరు, వేలేరుపాడు ప్రాంతాల్లో ఏజెన్సీలో అత్యధికంగా కూడా ఈ మిర్చి సాగు అనేది కూడా చేస్తున్నారు. ఎండి మిర్చికి మార్కెట్లో అటు వినియోగదారులు కొనాలంటే కేజీ 200 నుంచి 250 రూపాయల వరకు నాణ్యతను బట్టి దోచుకుంటున్నారు. కానీ రైతుకు మాత్రం వచ్చే ద్వారా ప్రస్తుతం క్వింటా వచ్చేసరికి కేవలం 8,000 నుంచి 13,000 రూపాయలు నాణ్యతను బట్టి, అంటే కేజీకి 100 రూపాయల నుంచి 150 రూపాయలు, మహా అయితే 170 రూపాయలు. అది కూడా దొరకడం కష్టంగా మారిందనేటువంటి ఆవేదన ఈరోజు రైతుల నుంచి వినిపిస్తోంది. అటు పెద్ద ఎత్తున కూడా అటు రాజకీయ పార్టీలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఎన్నికలు వచ్చినప్పుడు ఎన్నికల తర్వాత తమది రైతు ప్రభుత్వం చెప్పుకోవడం తప్ప తమకు గిట్టుబాటు ధర అనేది స్థిరంగా ఒక ధర నిర్ణయించినటువంటి ప్రభుత్వం ఏది కూడా లేదు అనే ఆవేదన వీరి నుంచి పలుకుతుంది. గతంలో 23,000 వరకు ఉన్నటువంటి క్వింటా ధర ప్రస్తుతం ఏదైతే కేవలం 13,000 కూడా లేకపోవడం మార్కెట్లో అనేది ఈరోజు వీరి నుంచి ఆవేదన వినిపిస్తుంది. ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మద్దతు ధర అనేది మిర్చికి ప్రకటించాలి. కనీసం 15,000 నుంచి 20,000 రూపాయల వరకు ఉంటే కానీ తమకు గిట్టుబాటు కాదు అనేది కూడా మిర్చి రైతులు కోరుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. కెమెరా పర్సన్ మధుతో భార్గవ్, ఐ న్యూస్, ఏలూరు జిల్లా నుంచి.